ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్, విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ మెటీరియల్ పొందండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇలాంటి వారి కోసం. దాంట్లో కూడా జాయిన్ కండి. ఇవాళ ప్రముఖ దినపత్రికలు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇక్కడ విశ్లేషిద్దాం. వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీ అంటూ ఒక వార్త మనకు కనబడుతుంది. అదేవిధంగా టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ల శిక్షణకు కసరత్తు అంటూ మరొక వార్త కనబడుతుంది. డిఎస్సి హడావిడి షురు అంటూ మరొక వార్త. టెట్ జీవోలో స్వల్ప మార్పులు. నెక్స్ట్ వన్ పాలిసెట్ ఏదైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ మే 25కు వాయిదా. టెట్పై టీషర్ట్లో 10 రోజుల అవగాహన కార్యక్రమాలు. సీఏకి సంబంధించి ఒక తాజా అప్డేటు. అదేవిధంగా నీట్ పీజీకి సంబంధించి అప్డేట్. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. ఒక్కసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టులు భర్తీ అంటూ ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకు కనబడుతుంది. అత్యధికంగా డిఎంఈలో 3,235 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఈ నోటిఫికేషన్ మాత్రం మనకి ఎలక్షన్ తర్వాత వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ విభాగాల వారీగా ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో భర్తీ అయ్యే పోస్టుల వివరాలు ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైద్య విద్య డైరెక్టర్లో 3,235 పోస్టులు ఉన్నాయి, డైరెక్టర్ పోస్టులు. వైద్య విధాన పరిషత్తులో మీకు 1,255 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 575 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 212 పోస్టులు. ఐపీఎంలో 34, ఆయుష్లో 26, ఔషధ నియంత్రణ మండలిలో 11 పోస్టులు. ఓవరాల్గా మొత్తం మీద 5,348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. సో ఈ మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఏవైతే రిలేటెడ్ మెడికల్ సంబంధించి కోర్సెస్, మీరు డిప్లొమా కోర్సెస్ కానివ్వండి, ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంబీబీఎస్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మీకు పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తే ఎవరెవరికి ఏ పోస్టులు అనేది అయితే మీకు అందుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది దీన్ని అనుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో స్టార్ట్ కానుంది. ఇప్పటికే సివిల్ ఏఆర్ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక విభాగం కానిస్టేబుల్లకు మాత్రము ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో దీంట్లో మెయిన్ వార్త ఇదే కాబట్టి ఇంకా దాటేద్దాం. ఇక డిఎస్సి హడావిడి షురు. ప్రశ్నాపత్రం కఠినంగా ఉండొచ్చనే వాదన, ప్రిపరేషన్ లేకుంటే కష్టమనే ప్రచారం, మార్కెట్ ట్రెండ్ పెంచిన కోచింగ్ కేంద్రాలు. ఈసారి డిఎస్సి దరఖాస్తులు 3 లక్షలు దాటే అవకాశం అంటూ ఒక వార్త అయితే మనకు కనబడుతుంది. సో డిఎస్సి అభ్యర్థులకు ఇది కొంత అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రధాన బుల్లెట్ పాయింట్ ఏంటంటే, కోచింగ్ కేంద్రాలు వచ్చే పబ్లిసిటీ ఏంటంటే ఈసారి డిఎస్సి టఫ్గా ఉంటుంది అని ఒక వార్త ఇందులో మనకు కనబడుతుంది. సార్ ఇక్కడ కోచింగ్ సెంటర్స్ ఏవైతే చెప్తున్నారో, అంటే ఎవరు చెప్పినా కూడా మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము డిఎస్సి ఈజీగా ఉంటుందా, టఫ్గా ఉంటుందా, ప్రశ్నపత్రం ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఊహాగానాలకే మనం పరిమితం కావాలి తప్పితే మనం ఫలానా ఇంత ఉంటుంది అనేది కాదు. ఇక్కడ ఆర్టికల్ కూడా అదే ప్రధానంగా ఉండొచ్చు అనే వాదన ఉంది అనే ఒక వార్త మనకు కనబడుతుంది. సో మీరు గమనించండి, అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ అనేది చాలా హై స్టాండర్డ్ ప్రిపరేషన్ చేసుకోండి. అది ఎట్లన్నా రానివ్వండి. ఇకపోతే దీంట్లో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అంటే ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఈసారి జాతీయ అంతర్జాతీయ బోధన మెలకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డిఎస్సిలో ఉంటుంది అని అంటున్నారు. ఇది మనము కొంత ఇంపార్టెంట్ లైన్ అనుకోవాలి దీంట్లో. ఎందుకంటే నూతన విద్యా విధానం అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ తరుణంలో కొంత మెథడాలజీ మీద, అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురు కావచ్చు. సో వాటి మీద స్టూడెంట్స్ అయితే మీరు ఫోకస్ చేయండి. ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సెల్ఫ్ నోట్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో పేపర్ ఎట్లా వచ్చినప్పటికీ కూడా మీరైతే ఈజీగా అందుకోవచ్చు. ఇక కోచింగ్ అనేది ఇండివిజువల్ మీ యొక్క కేపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు కోచింగ్ లేకున్నా ప్రిపేర్ కాగలను అనుకుంటే ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ లేదు నేను అంటే లేటెస్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, నాకు కోచింగ్ ఉంటేనే లాభం జరుగుతుంది అనుకుంటే మీరు మంచి కోచింగ్ సెంటర్ చూడండి. ఎక్కడైతే మరి సిలబస్ను దాటి చెప్పనటువంటి, అంటే సిలబస్కి పరిమితమై టీచ్ చేసే కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి. ఎందుకంటే డిఎస్సిలో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి తప్ప అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు రావండి.
జనరల్ నాలెడ్జ్ లాంటి డిఫరెంట్ టాపిక్ అది, దానికి లిమిట్ ఉండదు. మిగతాయి మాత్రం మీకు ఎక్కడి వరకు అయితే నోటిఫికేషన్లో ప్రస్తావన చేయబడిందో అక్కడి వరకు మాత్రమే ప్రిపేర్ కానీ దానికి స్టిక్ అయి ఉండండి. సో ఇక క్వశ్చన్ పేపర్ అనేది ఈజీ హార్డ్ అనేది మన చేతిలో ఏముండదు, మీరు ఎట్లా వచ్చినా చేసేలాగా ప్రిపేర్ కండి. ఇది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రధాన సారాంశం. ఇక టెట్ జీవోలో స్వల్ప మార్పులు, సమగ్ర నోటిఫికేషన్ కొంత ఆలస్యం, టీచర్లకు టెట్ తప్పనిసరి, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, అందరికి కంపల్సరీ చేశారు. ఇటీవల హైకోర్టు తీర్పు, తాజా నోటిఫికేషన్లో అవకాశం కోసం టీచర్ల విజ్ఞప్తి, నిబంధనలు మార్చాల్సిన స్థితి, ప్రభుత్వ పరిశీలనలో ఫైలు, కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. టెట్ జీవోలో స్వల్ప మార్పులు అంటూ ఇక్కడ చూద్దాం అప్డేట్స్ ఏమున్నాయి. ఇది కొంత ఇంట్రెస్టింగ్ న్యూస్. టెట్ వాళ్ళకి రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష సమగ్ర నోటిఫికేషన్ విడుదల కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కారణము గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు కారణము. కాబట్టి 1-2 రోజులు అయితే దీనికి పట్టే అవకాశాలు ఉన్నాయి. టెట్ నిర్వహణకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 36 ఇచ్చింది. ఈ జీవోలో 1 నుంచి 8వ తరగతుల బోధనకు కాబోయే టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. అయితే మరి స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎంల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పదోన్నతులు కల్పించాలంటే టెట్ అర్హత అడ్డంకిగా మారింది. తాజాగా నిర్వహించే టెట్లో తమకు అవకాశం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి టెట్ గైడ్లైన్స్ మార్చాల్సి ఉంది. దీంతో పాటు టెట్ను ఏటా డిసెంబర్ జూన్లో నిర్వహించాలని రీసెంట్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జీవో 36లో టెట్ను ఏటా ఒక్కసారి నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరి దీన్ని కూడా ఇప్పుడు మాడిఫై చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అయితే ఫైల్ మొత్తం రెడీ అయింది. ప్రస్తుతం గవర్నమెంట్ మానిటరింగ్లో ఉంది ఇది. ఈ నేపథ్యంలోనే టెట్ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇక డేట్స్ మీకు మరొకసారి రిమైండ్ చేస్తున్నాను. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా డిఎస్సి కంటే ముందే మీకు టెట్ జరుగుతుంది. దీంతో రాష్ట్రంలోని 3 లక్షల మంది డిఎడ్, బిఎడ్ అభ్యర్థులకైతే ప్రయోజనం జరగనున్నది. ఇక మిగతాంతా డిఎస్సి డాటా ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఇదంతా కూడా. కాబట్టి ఇంకా దీన్ని డిస్కషన్ వదిలేద్దాం, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. పాలిసెట్ ఎవరైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ సంబంధించి లోక్సభ ఎన్నికల ఎఫెక్టు పాలిసెట్ 2024 ఎగ్జామ్పై పడింది. మే 15న జరగాల్సి ఉంది, కానీ మే 24న పెడతామని టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ పుల్లయ్య ప్రకటించారు అనేది ఉంది. కాగా ఫిబ్రవరి 15 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. బుధవారం సాయంత్రం వరకు 20,000 మంది అప్లై చేసుకున్నారు. ఏప్రిల్ 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. 10th పరీక్షలు పూర్తయితే ఇంకా కొన్ని అప్లికేషన్లు పెరుగుతాయి అని చెప్తున్నది పాలిటెక్నిక్. ఇక టెట్పై టీషర్ట్లో 10 రోజుల అవగాహన కార్యక్రమాలు, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది. టెట్ వాళ్ళకి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్పై టీషాట్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీషాట్ CEO బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. మీరు ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో, కోచింగ్ వెళ్ళలేని వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాలు అయితే వినండి, కొంత ఐడియా వస్తుంది మీకు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఇవి గురువారం నుంచి టీషాట్ నిపుణ ఛానల్లో 10 రోజుల పాటు 10 సబ్జెక్టులపై లైవ్లో ఉంటుంది. ఇది మీరు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగవచ్చు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కెమిస్ట్రీ అభ్యర్థులకు అవగాహన ఉంటుందని చెప్తున్నారు. ఇంకా సందేహాలు ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, మీరు ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇక్కడ ఇచ్చాను నేను, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. 040-235-40326, టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-403 కాల్ చేయాలని సూచించారు. లైవ్ ప్రసారాలతో పాటు రికార్డెడ్ పాఠాలను నిపుణ ఛానళ్లతో పాటు టీషాట్ యాప్, యూట్యూబ్లో కూడా ఉంచుతామని చెప్పారు. ఇది టెట్కి సంబంధించి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో CA చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలు కూడా రీషెడ్యూల్ చేసినట్లు, పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసినట్లు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతంలో ప్రకటించినట్లుగానే పరీక్షలు మే నెలలో జరుగుతాయని, కాకపోతే తేదీల్లో స్వల్ప మార్పులు ఉన్నాయని ఇక్కడ వెల్లడించడం జరిగింది. CAలో గ్రూప్ 1 కోసం నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలను గతంలో మే నెల 3, 5, 7 తేదీల్లో ఉంటే తాజాగా ఈ తేదీలను మే నెల 3, 5, 9కి మార్చారు. CAలో గ్రూప్ 2 కోసం నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలను మే నెల 9, 11, 13 తేదీల్లో బదులు మే నెల 11, 15, 17 తేదీల్లో కండక్ట్ చేస్తారు. CA గ్రూప్ 1 ఫైనల్ పరీక్షలను మే 2, 4, 8 తేదీలకు మార్చారు. గ్రూప్ 2 ఫైనల్ పరీక్షలను CAకి సంబంధించి మే 10, 14, 16 తేదీలకు మార్చారు. ఇక్కడ మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే TSPSC కావండి, గమనించండి. ఇది చార్టర్డ్ CA వాళ్ళకు సంబంధించినవి, క్లియర్గా ఉండండి.
ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఇంకా నీట్ పీజీ 2024 జూన్ 23కు అని ఒక వార్త కనబడుతుంది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్, ఇది పీజీ, యూజీ కాదు, పీజీ 2024 తేదీని జాతీయ వైద్య కమిషన్ జూన్ 23కు మార్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఈ తేదీని జూలై 7గా ప్రకటించింది. ఇప్పుడైతే మీకు జూన్ 23కి అయితే మార్చింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, డైరెక్టర్ జనరల్ ఫర్ హెల్త్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్స్తో పాటు సమావేశంలో నీట్ పీజీ 2024 తేదీని ముందుకు జరపాలని నిర్ణయించారు. ఆ ప్రకారం తుది ఫలితాలను జూలై 15న ప్రకటిస్తారు. ఇది ప్రవేశాల కోసం ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యర్థులకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. నీట్ పీజీ 2024 అర్హతకు ప్రకటించిన కటాఫ్ తేదీని ఆగస్టు 15, 2024గానే ఉంచినట్లు ఎన్ఎంసీ తన ప్రకటనలో వివరించింది. సో గమనించండి, ఇక్కడ నీట్ పీజీకి సంబంధించి 23కి అయితే మార్చడం జరిగింది. సో ఇవి ఇవాళ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరి ఇంకేమైనా ఉంటే మీకు తప్పకుండా అందిస్తాను.